రేషన్ వాహన యజమానులు ఇప్పుడు హైకోర్టు ఆశ్రయించారు. మాతో 2027 సంవత్సరం వరకు ఒప్పందం ఉండగా మధ్యలో ఇప్పుడు అకస్మాత్తుగా ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే ఇప్పటిదాకా దీని మీద ఆధారపడ్డ మా జీవితాలు తల్లకిందులవుతాయంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు తాజాగా సర్కార్కి నోటీసులు జారీ చేసింది. 2027 వరకు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా వాళ్ళు హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇంటికే రేషన్ సరుకులు అందించే విధానాన్ని రద్దు చేయడం మీద వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 23 జారీ చేసిన జీవో 5ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం మీద న్యాయస్థానం స్పందించింది. ఎండీ వ్యవస్థను ఎందుకు రద్దు చేశారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, పౌర సంబంధాలకు సంబంధించినటువంటి విభాగాలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది.